వెళ్లాలనుకుంటే పార్టీకి రాజీనామా చేయి. మహిళా కౌన్సిలర్కి రాచమల్లు బెదిరింపు. ఎమ్మెల్యే నుంచి రక్షణ కావాలంటే ఎస్పీని ఆశ్రయించిన కౌన్సిలర్. పార్టీకి రాజీనామా చేయకుండా టీడీపీలోకి వెళ్తే కాళ్ళు విరగొడతా, వాడు వీడు కాదు నేనే వస్తా, మీ ఎంత చూస్తాను. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైసీపీ మహిళా కౌన్సిలర్ జంబాపురం వెంకటలక్ష్మిని, ఆమె భర్త మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు రెడ్డిని బెదిరించారు. కడప జిల్లా పొద్దుటూరులో రాచమల్లు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో నిర్వహిస్తున్న మూడో వార్డులో పర్యటించారు. ఆ వార్డు వైసీపీ కౌన్సిలర్ వెంకటలక్ష్మి, ఆమె భర్త రామాంజనేయులు రెడ్డి ప్రచారంలో పాల్గొలేదు. దీంతో ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీనికి ఆమె గత 10 ఏళ్లుగా మీ వెంట ఉన్నామని, అయినా తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీంతో రాచమల్లు ఆగ్రహంతో ఊగిపోయారు. పరుష పదజాలంతో దూషించారు. ఆ సమయంలో కౌన్సిలర్ భర్త రామాంజనేయులు రెడ్డి ఇంట్లో లేరు. ఆయన ఎమ్మెల్యే ఆయన ఉద్దేశించి వాడికి చెప్పు, రాజీనామా చేయకుండా టీడీపీలో తిరిగితే మేము కథ చెప్తానని బెదిరించారు. ఈ సంఘటనను కౌన్సిలర్ కుటుంబ సభ్యులు సెల్ ఫోన్లో రికార్డు చేశారు. ఈ వాయిస్ రికార్డును సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై రామాంజనేయులు రెడ్డి మాట్లాడుతూ గతంలో తమ కుమార్తెకు అమెరికాలో విద్యాభ్యాసం కోసం అబాకస్ సంస్థ నడుపుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను కలిశామన్నారు. అది తెలిసి తనను ఎమ్మెల్యే పిలిపించి నిలదీసినట్టు చెప్పారు. గత 3 ఏళ్లుగా ఎమ్మెల్యే తన మీద అనుమానంతో దూరం పెడుతూ వచ్చారన్నారు. 3 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామన్నారు. అయినా తాము వైసీపీని వీడలేదని చెప్పారు. ఎమ్మెల్యే రాజమల్లు బెదిరించిన వాయిస్ రికార్డును ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాజమల్లు నుంచి రక్షణ కావాలని కోరారన్నట్టు అతను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ప్రాంతాల వారి